హలో ఫ్రెండ్స్ మనకు ఏపీ పోలీసుకి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఒక నోటిఫికేషన్ అనేది ఇంతకుముందు రిలీజ్ చేశారు. సో టోటల్గా ఇవి 58 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించిన హాల్ టికెట్లను అప్లోడ్ చేశారు. సో ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వివరాలు చూసినట్లయితే మనకు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ నోటిఫికేషన్ వైడ్ 2020 రిక్రూట్మెంట్ ఆఫ్ 58 numbers of scientific assistant in forensic laboratory Andhra Pradesh. So, okay, the written test for the above post will be held 6/12/2020 Sunday from 11 a.m. to 1 p.m. at 5 regional centers, that is Visakhapatnam, Guntur, Kakinada, Tirupati, Kurnool. Okay నండి. సో 6/12/2020 ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది. టోటల్గా 5 సెంటర్లో ఎగ్జామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు ఈ విధంగా 5 సెంటర్లు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక దీనికి సంబంధించిన హాల్ టికెట్ సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనండి. సో టోటల్గా 58 పోస్టులకు గాను 9207 అప్లికేషన్లు అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో జెండర్ వైజ్గా చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ 5911 మంది అప్లై చేశారు. ఫీమేల్ క్యాండిడేట్స్ 3296 మంది అప్లై చేశారు. ఇక కమ్యూనిటీ వైజ్గా చూసినట్లయితే మనకి ఓసీ 2619, బీసీ 3769, ఎస్సీ 2569, ఎస్టీలు 250 పోస్టులకు గాను 250 మంది అప్లై చేశారండి. ఇక రీజనల్ సెంటర్ వైజ్గా చూసినట్లయితే మనకి విశాఖపట్నంలో సో సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్కి 320 మంది, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ 877 మంది, సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ 833 మంది. సో ఈ విధంగా 2030 మంది విశాఖపట్నం రీజన్లో అప్లై చేశారు. సో గుంటూరులో 2825, కాకినాడ 1083, తిరుపతి 1783, సో కర్నూలు 1486 మంది అప్లై చేశారు. టోటల్గా 9207 మంది అనేది అప్లై చేయడం జరిగింది ఈ పోస్టులకి. ఓకే, సో దీనికి సంబంధించిన హాల్ టికెట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఇట్ ఈస్ రీఇటరేటెడ్ దట్ మెరీ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ టు ద క్యాండిడేట్స్ విల్ నాట్ ఇంప్లై దట్ క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ ఫైనల్లీ క్లియర్డ్ బై ద SLPRB AP. So candidate must note that the selection of the candidates will be provisional and subject to verification of the original certificates, antecedents and medical fitness. ఓకేనండి. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.